హాయ్ అండి అందరికీ. ఈరోజు మీ ముందుకి ఇంకో కొత్త రెసిపీతో వచ్చేసానండి. అడగటం మర్చిపోయాను, ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? అయితే ఈ కొత్త రెసిపీ ఏంటంటే, ఒక 2 కప్పులు జొన్నలు తీసుకుని నేను ఒక రాత్రి అంతా నానబెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా. తర్వాత రోజు ఉదయాన్నే దాన్ని నీళ్ళంతా వడగొట్టేసి 1కి 2 సార్లు కడిగి ఇలా ఒక శుభ్రంగా ఉన్న బట్ట మీద ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్? మీకు నచ్చుతుంటే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అబ్బా. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని, ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న జొన్నలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ కడాయిలో వేసుకుని ఫ్రై చేసుకుందామండి. వీటిని గరిటతో కన్నా ఇలా మన దగ్గర ఉన్న ఏదైనా కాటన్ కర్చీఫ్ కానీ, ఏదైనా కాటన్ చీర ముక్క కానీ ఏదైనా ఉంటుంది కదా, దాన్ని ఫోల్డ్ చేసి తీసుకుని ఇలా దాంతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. నేనైతే అలాగే చేసుకున్నాను. తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. నేనైతే కొద్దిగా బరగ్గానే పట్టుకున్నాను. మీకు కావాలంటే దీన్ని జల్లించి మెత్తని పౌడర్ లాగా అయినా తీసుకోవచ్చండి. తర్వాత 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి. బెల్లం కూడా అదే జార్లో వేసి ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయిందండి. నేనైతే పౌడర్ అవుతుంది అనుకున్నాను, పర్వాలేదు. కానీ ఇలా ఆ పేస్ట్ని కూడా ఈ పౌడర్లోనే వేసి దానిలో ఒక 4 చెంచాల వరకు నెయ్యి వేసుకున్నానండి. నేను సరిపోయిద్ది అనుకున్నాను, కానీ నేను మళ్ళీ తర్వాత ఇంకొక 5-6 చెంచాల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలా అనమాట. నెయ్యి యాడ్ చేసుకుని ఇప్పుడు అంతా ఈ పౌడర్కి మంచిగా పట్టేలాగా మిక్స్ చేసేసి దీన్ని వండలు కట్టుకోవాలండి. దీన్ని మనం వీలున్నప్పుడు చేసు తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అండి. పిల్లలు వద్దనకుండా తింటారండి. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా అనిపించింది నేను చేసిన ఈ రెసిపీ? మా ఇంట్లో వాళ్ళతో పాటు మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయినాయండి నేను లడ్డూలు కట్టుకోవటం అయితే. చూసారా, ఇలాగనమాట.